మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒకరు తర్వాత తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు, పేషెంట్ ఇక్కడ ఉంటారు. ఓకే మేడం. తీసుకోరేలా సంప్రదించారు. ఫోన్ మాట్లాడుతున్నాను, అది నోట్లోకి వెళ్ళినట్టు అనిపించలేదు. ఒకసారి ఇలా పెయిన్ కింద వచ్చింది. మీరు మాట్లాడేది ఆయన చెప్పండి. నేను చెప్తాను. చేప ముళ్ళు మామూలుగా చేప తింటున్నా ఫోన్ మాట్లాడుతూ ఉంది. తన అవగాహన లేదు, చేప ముళ్ళు వెళ్ళినట్టు తనకు తెలియలేదు. అదే మా నాన్నగారితో ఫోన్ మాట్లాడుతూ సర్చ్ చేసింది. ఆ ముళ్ళు లోపలికి వెళ్ళిపోవడం కూడా తనకు తెలియలేదు. మేము ఇమీడియట్గా పెయిన్ వస్తుంది అంటే తన గ్యాస్ నొప్పి ఏమైనా ఆల్రెడీ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తనకి మేజర్ కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. సో గ్యాస్ నొప్పి ఉండొచ్చు అని చెప్పేసి లోకల్ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాం. తన గ్యాస్ ట్రీట్మెంట్కి ఇంజక్షన్లు అవి చేశారు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది, మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ ఇంజక్షన్లు ఇచ్చారు, మళ్ళీ తగ్గింది. ఇలాగ 3 days డిలే అయ్యిందండి. తర్వాత ఇది ఏదో మేజర్ కంప్లైంట్ లాగే ఉంది, గ్యాస్ ప్రాబ్లం కాదని చెప్పేసి సజెస్ట్ చేశారు ఎండోస్కోపీ చేయించుకోవడానికి. సో ఇమీడియట్గా కాకినాడ బయలుదేరి ఎర్లీ మార్నింగ్ ఇలా తీసుకొచ్చాము. తర్వాత డాక్టర్లు చూశారు, ఏమైనా ముళ్ళు లాంటిది ఏమైనా తిన్నావమ్మా అంటే అప్పటికి కూడా నేనేమి తినలేదండి, భోజనం కూడా చేయలేదు నేను అనేసి అన్నారు. తర్వాత ఆలోచించగా తెలిసింది, జస్ట్ భోజనానికి ముందు ఆ చేప ముళ్ళు ఇలా తీసుకోవడం జరిగిందండి. లోపల చెక్ చేయగానే లోపల ఉందండి ముళ్ళు. అది మళ్ళీ డాక్టర్ గారు ఆలోచించి మేబీ ఇది నేను డైరెక్ట్గా తీసేస్తే సేఫ్ కాదు, అది బ్లడ్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సో అపోలోకి సజెస్ట్ చేశారు. సో అపోలోకి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు కూడా చూసి మేబీ మేజర్ అయి ఉండొచ్చు, ఎంత ముళ్ళు ఉంటుందో తెలియదు, అది ఎంత లోపలికి వెళ్ళిందో కూడా తెలియదు, సో విల్ గో ఫర్ సిటీ స్కాన్ అని చెప్పేసి సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్లో తెలిసిందండి. ఆ సిటీ స్కాన్లో అన్నవాహిక లోపల నుంచి ఇంకా లోపలికి దిగి మెయిన్ హార్ట్ వెయిన్కి గుచ్చుకుంది అని. సో ఇది మనం తీయడం వల్ల ఏంటంటే గ్రెనేట్కి ట్రిగ్గర్ లాగినట్టు ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా అన్నవాహిక నుంచి తీసేస్తే అది లోపల నుంచి బ్లీడ్ అయిపోయి ఇంటర్నల్గా డ్యామేజ్ అవుతుంది. సో మనం తీయడం సేఫ్ కాదు, సో అని చెప్పి వాస్కులర్ సర్జన్కి సజెస్ట్ చేశారు. సో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ తను చూశారు, ఇలా తీయాలి ఇలా చేయాలని ప్రొసీజర్ మొత్తం క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంత ఖర్చు అవుద్ది, సో మీరు బేర్ చేయగలరా అని కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. నాకేదో కొంచెం ఇన్సూరెన్స్ ఉంది, తర్వాత ఇన్సూరెన్స్ మీద ఎక్స్ట్రా అవుతుంది అమౌంట్ అని చెప్పారు. సో అన్నట్లకి మేము ప్రిపేర్ అయ్యి ప్రొసీడ్ అయ్యామండి. తర్వాత లక్కీగా మా అదృష్టం కొలది ఇంకా డాక్టర్ల క్యాపబిలిటీ ఇక్కడ ఉంది. సో తీశారు, ముళ్ళు సేఫ్గా తీశారు, మాకు చూపించారు. నౌ వీఆర్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్, వీఆర్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. అనిల్ అండి, మా అమ్మగారి పేరు జంపా మంగయ్య. ఒక 10 లక్షల్లో అవుతుంది అని అన్నారు. 10 lakhs అండి. నా పేరు డాక్టర్ వంశీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. మామూలుగా అందరూ సార్ అన్నట్లు చేప ముళ్ళు గుచ్చుకుంటుంది, పైనే గుచ్చుకుంటుంది, తీసేయడం చాలా ఈజీ. కానీ ఈ చేప ముళ్ళు ప్రత్యేకత ఏంటంటే అది వెళ్ళి గుండె యొక్క మెయిన్ రక్తనాళం, అదే బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై చేసేది, దానిలో చాలా ప్రెషర్ ఉంటుందన్నమాట. దానికి గుచ్చుకోవడం చాలా కష్టం. అలా వెళ్ళి తన లక్ బాగాలేక మరీ గుచ్చుకుంది. తీరా తను ఏంటంటే ఊరు మొత్తం తిరిగింది, ఎక్కడెక్కడ తీస్తారా అనేసి. బయట 2 ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కొంచెం రిస్కీ కేసు అని చెప్పేసి మా దగ్గరికి పంపించడం జరిగింది. మా దగ్గరికి రాగానే మేము సిటీ తీసిన వెంటనే అది అన్నవాహిక దాటి ఆ రక్తనాళంలో గుచ్చుకున్నట్టు బయటపడింది. సో వెంటనే మేము సార్కి ఫోన్ చేశాను. సార్కి ఫోన్ చేసి ఒక ప్రణాళిక తయారు చేశాము, ఎలా తీస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని. సార్ వెంటనే మంచి ఐడియాతో వచ్చారు, ఇలా చేద్దాము అనేసి. సో వెంటనే అది ప్రణాళిక రూపొందించి దాన్ని పాటించడం జరిగింది. వెంటనే ఆ ముళ్ళు నేను తీయడము, సారు ఆ రక్తనాళానికి హోల్ మూసేయడము అంతా వెంటనే జరిగిపోయినాయి. ఒక స్టెప్ వైజ్ ఆర్డర్లో నీట్గా జరిగిపోయినాయి. అలా చేయడం వల్ల ఆ మనిషి ప్రాణం నిలిచింది చెప్పాలంటే.
సో ఆ రోజు చాలా మంది లక్కీ అన్నట్టే. ఎందుకంటే బయట 2 గ్యాస్ట్రోల్ తీసింటే ఆన్ ద టేబుల్ చనిపోయిండే వాళ్ళు, నేను కూడా సీటీ తీర్చకుండా చేసింటే ఆన్ ద టేబుల్ చనిపోయిండే వాళ్ళు. సో ఆ పేషెంట్ చాలా లక్కీ చెప్పాలంటే మన దగ్గరికి రావడం. ఓకేనండి. సో ఇదేంటంటే స్టేట్ వైడ్ న్యూస్ కాదు, నేషనల్ వైడ్ న్యూస్. ఎందుకంటే చాలా అరుదుగా దొరుకుతాయి ఇట్లాంటి కేసులు, చాలా రేర్ చెప్పాలంటే. వరల్డ్లోనే 2దో 3దో ఇలా తీయడం. అంత రేర్ కేసు మనం అందరికీ స్ప్రెడ్ చేయడానికి మీ హెల్ప్ కావాలి. చాలా మందికి జస్ట్ ఒక ఎక్స్రే తీస్తారు, ఛాతికి ఎక్స్రే తీసేసి ముళ్ళు ఎక్కడుందో చూసుకొని తీయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ఎక్స్రేలో మీకు అదేంటి అయోర్టాలో ముళ్ళు ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు అనమాట. సో ఎప్పుడైతే ఏదన్నా ముళ్ళనే కాదు, ఏదైనా ఎముక, చికెన్ బోన్ కానీ మటన్ బోన్ కానీ ఏదైనా కానీ మింగేసి వచ్చారు అంటే డెఫినెట్గా వాళ్ళకి మనం ఒక సిటీ అయితే చేయాలి. సిటీ చేస్తే చుట్టుపక్కల అన్నవాహిక చుట్టుపక్కల ఉన్న అవయవాలు బాగున్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఇందాక మీరు ఒకటి అడిగారు, తిన్న వెంటనే ఏమన్నా అన్నం ముద్ద కానీ బనానా కానీ ఇలాంటివి మింగుతారనేసి. ఆ పాయింట్కి వస్తే కనుక అది అస్సలు చేయకూడదు. ఎందుకు అంటే సార్ అన్నట్లు ఆ అన్నవాహిక అనేది ఇట్లా మూవ్ అవుతుంది, స్ట్రైట్ ఉండదు, ఇలా మూవ్ అవుతా వెళ్తుంది అనమాట. సో ఎప్పుడైతే అది ముళ్ళు అడ్డం పడిద్దో, ఆ ముళ్ళు అడ్డం పడ్డది ఇలా లోపలికి నొక్కినప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోయింది ముళ్ళు. సో ఏమీ తినకూడదు, తాపించకూడదు, ఏమీ తినకూడదు, అసలు ఖాళీ కడుపుతో తీసుకురావాలి. ఇంకొకటి, ఆ కేసు అయిన రోజే సాయంత్రము ఒక 12 ఏళ్ల బాబు 10 రూపాయల కాయిన్ మింగొచ్చాడు. పిఠాపురం నుండి వచ్చారనమాట. ఆ బాబుకి కొబ్బరి పెట్టారంట. కొబ్బరి పెడితే కాయిన్ ఏమైంది? కాయిన్ ఏం కాదు, కాయిన్ వెంటనే ఎంతో చాలా ఫాస్ట్గా తీసేయచ్చు. కడుపులోకి వెళ్ళిన వెంటనే మొత్తం కొబ్బరే కనిపిస్తూ ఉంది నాకు, కాయిన్ కనిపించట్లా. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఆ కొబ్బరి మొత్తాన్ని పక్కకు నెట్టి ఆ కాయిన్ తీయాలి, కానీ అది చాలా టైం వేస్ట్ అనమాట. ఆల్మోస్ట్ 2 నిమిషాల్లో అయిపోయేది 20 నిమిషాలు పట్టింది ఆ కేసులో ఆ కాయిన్ తీయడానికి నాకు. ఈవెన్ అన్నమైనా కానీ ఆ అన్నం కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట, ఇవి కనిపించవు. సో ఏమి పెట్టకూడదు, ఏమి తినిపించకూడదు, ఎలా ఉన్నారో అలా తీసుకొచ్చేసేయాలి.